శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి వారి జీవితంలో అదృష్టాన్ని కలిగించే యోగ దశలు ఏవి, ఇబ్బంది పెట్టే దశలు, ఆ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి అంటేనే వాటిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందినటువంటి నక్షత్రాలు అన్నమాట. అంటే మకర రాశి వారికి శని అధిపతి కామన్గా. అయితే ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే, ఒకటి ఉత్తరాషాఢ, అంటే దానికి రవి సూర్యుడు అధిపతి. మరి సూర్యుడు ఈ రాశి వారికి అష్టమాధిపతి. అలాగే శ్రవణ నక్షత్రం, దానికి చంద్రుడు అధిపతి. ఈ రాశ్యాధిపతి శనికి అత్యంత శత్రుగ్రహం. పైపెచ్చు ఈ శని చంద్రుల కలయిక వల్ల జీవితంలో చాలా ఇబ్బందికర యోగం ఏర్పడుతుంది, అది కూడా వ్యతిరేక గ్రహం. దాని తర్వాత ధనిష్ట. ధనిష్ట చాలా పవర్ఫుల్ నక్షత్రం అయినప్పుడు కూడా దానికి కుజుడు అధిపతి. అంటే ఈ కారణం వల్ల మరి మకర రాశిలో ఏ నక్షత్రంలో జన్మించినా వారికి అనుకూలమైనటువంటి దశలు కాకపోవడం వల్ల, మరి సపోజ్ మనకి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించాడు అనుకుందాం, రవి మహాదశ సుమారుగా 4.5 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాలు అనుకుందాం. దాని తర్వాత వచ్చినటువంటి చంద్రుడు 10 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చినటువంటి కుజుడు 7 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల దాకా కూడా అనుకూలమైనటువంటి దశలు, పైపెచ్చు పాపగ్రహ దశలు రావడం వల్ల ఈ లగ్నం వారికి, అందుకనే మకర రాశి వారు ప్రారంభ జీవితం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరి నుంచి ఎవరి సహకారం ఉండదు. మరి ఈ దశలు జరిగినప్పుడు, రవి దశ జరిగినప్పుడు తండ్రికి ఇబ్బంది, స్ట్రగుల్ ఉంటుంది. చంద్రదశ అయినప్పుడు మదర్కి స్ట్రగుల్ ఉంటుంది. ఈ విధంగా కారణం ఇదే ఉంటుంది. అందువల్ల ఎవరైనా ఈ చంద్రదశ, కుజదశ, రవిదశ యోగించదు. అదృష్టవశాత్తు అంటే అప్పటికి వీళ్ళకి 23 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చింది రాహు దశ. మరి రాహు స్థితిని బట్టి ఆధారపడి ఉంటాడు. వీళ్ళ అదృష్టం కొద్దీ వీళ్ళకి ఏదో అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటే వెళ్ళనుకుంటూ కొంతవరకు, లేని పక్షంలో ఏదైనా శత్రుగ్రహ స్థానంలో ఉన్నా, మళ్ళీ సేమ్ ఈ వ్యతిరేక గ్రహాలు అయినటువంటి వాళ్ళతో కలిసి ఉన్నా 100%, అంటే ఆ రాహు రవితో కలిసి ఉన్నా, చంద్రుడితో కలిసి ఉన్నా, కుజుడితో కలిసి ఉన్నా 100% మళ్ళీ ఈ 18 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే 40 సంవత్సరాల దాకా కూడా వీడు ఎక్కడైనా సరే యోగించే దశలు రాకపోవడం జరుగుతుంది. మరి దాని తర్వాత ఏమవుతుంది, గురు మహాదశ. గురువు ఈ లగ్నానికి తృతీయ వ్యయాధిపతి. పైపెచ్చు కొంతవరకు ఇప్పుడు జరిగిపోయినటువంటి దశల కన్నా కొంత బెటరు. అయితే ఇది 16 సంవత్సరాలు, 56 సంవత్సరాల దాకా జాతకుడికి అనుకూలమైనటువంటి దశలు రాకపోవడం వల్ల ఈ టైం అంతా కూడా అదృష్టకరంగా కాకుండా కేవలం జాతకుడు స్వయం కృషితో మాత్రమే జీవితంలో పైకి రావాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చే శని మహాదశ. అప్పుడు ఇంచుమించుగా 56, 55, 60 దాటిన తర్వాత వాళ్ళ అదృష్టం కొద్దిగా ముందు వస్తే అప్పుడు ఆ దశలో వీళ్ళు బాగుపడడం జరుగుతుంది. అందుకనే మకర రాశిలో పుట్టిన, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళ జీవితం చివరి దశలో బాగా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు బాగా అనుభవం సంపాదించి మంచి స్థితిలో అప్పుడు ఈ మకర రాశి వారు స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. స్థిరమైన ఆదాయం కలిసి ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళు పెద్ద వయసు రాబోతులకి, అంటే 60 దాటిపోతులకి దగ్గర వాళ్ళంతా దూరం అవుతారు. అంటే పిల్లలు దూరం అవుతుంటారు, అంటే వాళ్ళకి జోడిచ్చి అనుకోండి. అలాగే చాలా సందర్భాల్లో జీవిత భాగస్వామి కూడా పిల్లలతో వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంటుంది. చాలా వరకు మరి శని ఒంటరి జీవితాన్ని కోరుకుంటూ ఉంటాడు. అందువలన కొంత ఆధ్యాత్మిక రంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నా చాలా వరకు మకర రాశి వారు ఆఫ్టర్ రిటైర్మెంట్, అంటే ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా 60 సంవత్సరాల తర్వాత, అంటే ఇంచుమించుగా 19 సంవత్సరాలు శని మహాదశ, ఇంచుమించుగా అప్పటిదాకా అంటే 75, 79 దాకా ఉండే అవకాశం ఉంది. అది చాలా వరకు జాతకుడిని స్ట్రాంగ్గానే ఉంటాడు, కానీ చాలా వరకు లోన్లీ లైఫ్ అనిపించవలసి ఉంటుంది. అదృష్టం బాగుంటుంది. దాని తర్వాత వచ్చే బుధుడు కూడా, అంటే చివరిలో అతనికి మంచి దశలు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మకరంలో ఏదిలో జన్మించినా చివరి వచ్చే శని మహాదశ
బుధ మహాదశ, దాని తర్వాత వచ్చే కేతువు, దాని తర్వాత శుక్రుడు. ఇవి జాతకుడికి శుక్రుడు చివరిలో వచ్చే 20 సంవత్సరాలు. అంటే ఈ రాబోతులు చాలా లేట్ అయిపోద్ది, అప్పుడు పెద్ద అనుభవించలేడు. ఎప్పుడన్నా సరే ఓ జీవితంలో జాతకుడు బాగా సక్సెస్గా కావాలంటే బాల్యంలో బలం ఉండగా యవనంలో శని మహాదశ వస్తే దాన్ని తట్టుకుంటాడు. చివరి జీవితంలో 50-60 దాటిన తర్వాత శుక్ర మహాదశ వస్తే అప్పుడు సుఖపడతాడు. అంటే ఈ తారుమారు అవడం వల్ల మరి ప్రస్తుతం ఈ మకర రాశి వారికి యోగించే దశలన్నీ చివరి రావడం వల్ల చాలా వరకు వీళ్ళు స్ట్రగుల్ పడుతుంటారు. అయితే గోచార రీత్యా కొంతవరకు ఫేవర్ చేయనప్పుడు కూడా ఎక్కువగా స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్, లేట్ సక్సెస్ ఈ రాశి వారికి కనబడుతుంటుంది. అయితే మరి మిగతా విషయాలు పరిశీలిస్తే ఈ రాశి వారికి ఎక్కువగా నీలం అనే ఉంగరం మరి ఎంత గొప్ప వాళ్ళైనా వెండిలో తయారు చేసుకొని రైట్ హ్యాండ్ మధ్యవేలికి ధరించడం ఒకటి. రుద్రాక్ష మాల మామూలుగా ఏ ముఖాలైనా పర్లేదు, దొరికితే 7 ముఖాలు రుద్రాక్ష సింపుల్గా ఒక రుద్రాక్ష ధారణ చేసుకుంటే వాళ్ళ జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి ఈ మకర రాశి వారికి రావడం జరుగుతుంటుంది. దాని తర్వాత మిగతా ఉంగరాలు పెద్దగా ఏమీ వీళ్ళకి ఉపయోగపడే అవకాశం లేదు కాబట్టి ఈ 2 ధరించవచ్చు. సో ఎక్కువగా వీళ్ళు మరి స్వామి అయ్యప్ప మాల ధరించి చాలామంది 41 రోజు నియమంగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎక్కువ ఈ రాశి వారికి, లగ్నం వారికి బాగా యోగిస్తుంది. కనీసం వాళ్ళ అవకాశం ఉంటే ప్రతి సంవత్సరం కాకపోయినా కనీసం 3 సంవత్సరాలైనా ఒకసారి ఈ దీక్ష పాటించడం వల్ల 100% వాళ్ళు ప్రతి ఒక్కసారి ఈ దీక్ష చేపట్టినప్పుడల్లా వాళ్ళ జీవితంలో మంచి సక్సెస్ రావడం కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశివారు ఎక్కువగా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. స్వస్తి.